నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను జక్కల చెరువులో ఇది మంచి ప్రభుత్వం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని జక్కల చెరువు గ్రామంలో గురువారం గుత్తు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, టీడీపీ నాయకులు బద్రివలి, జక్కల చెరువు నారాయణ స్వామి, ప్రతాప్, గోవిందు మరియు ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శివారెడ్డి, తహసీల్దార్ ఓబులేస్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, గుంతకల్ జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ, గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు ఈశ్వర్, డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. ముందుగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఐసీడీఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక సీమంతల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనకు 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నేడు ఇంటింటా తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు మరియు స్టిక్కర్లు అంటించి 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను కూటమి ప్రభుత్వం నిలుపుకుంటూ ముందుకు సాగుతోందని, గత వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో కేవలం 250 రూపాయలు పింఛన్ పెంచారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పెంచిన పింఛన్ మొత్తాన్ని 7,000 రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో నెల రోజుల పాటు వేతనాలు వేసేవారు, ఇప్పుడు ఉద్యోగులకు మొదటి రోజునే అందుతున్నాయని, ప్రజాపాలనలో 100 రోజుల్లోనే నిరుద్యోగులకు మెగా డిఎస్సీ విడుదల చేయడం జరిగిందని, గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు విడుదల చేయడం, జలజీవన్ పథకంలో వైసీపీ ప్రభుత్వం 4,500 కోట్ల స్కామ్ చేసి ప్రజలకు ఇంటింటికి వేయాల్సిన కుళాయిలు ఆగిపోయాయని, వరదలతో అతలాకుతలమైన మన రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం, గత వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం, ఇక దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల పథకం కూడా త్వరలో ప్రారంభిస్తారని, గుత్తిలో ఇచ్చిన మాట ప్రకారమే నీటి సమస్యను తీరుస్తున్నామని, అలాగే మున్ముందు నీటి సమస్య రాకుండా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని, అలాగే జక్కల చెరువులో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే గుత్తిలో త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని, ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకి అండగా ఉంటారని, మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, నియోజకవర్గం అభివృద్ధి కోసమే తిరుగుతున్నానని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రజలకు ఈ 100 రోజుల్లో చేసిన మంచిని తెలిపేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, గుంతకల్ జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ, డాక్టర్ పత్తి హిమబిందు, టీడీపీ సీనియర్ నాయకులు బద్రివలి, దిల్కా సీనా, చికెన్ సీనా, సుంకన్న, జక్కల చెరువు ఎంపీటీసీ నారాయణ స్వామి, టీడీపీ నాయకులు జక్కల చెరువు ప్రతాప్, గోవింద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ, డీలర్ రామాంజనేయులు, జక్కల చెరువు యూత్ కోనంకి కృష్ణ, బేతాపల్లి ఎంపీటీసీ ధనుంజయ, జనసేన నాయకులు పాటిల్ సురేష్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మ పాడే
మాయన్న గుమ్మనూరు జయరామన్న పేదలకి ప్రాణమిచ్చే మాయన్న గుమ్మనూరు జయరామన్న పేదలకి ప్రాణమిచ్చే చదువులెన్నో చదివి నీకు జ్ఞానవంతుడైనావు చదువులెన్నో చదివి నీకు జ్ఞానవంతుడైనావు చదువులెన్నో చదివి నీకు జ్ఞానవంతుడైనావు సమాజంలో జరుగుతున్న అక్కడ శ్రీమంత కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జయరామన్న గారికి, మన ఈశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం. అన్న మీరు తోసుకోకుండా అక్కడ శ్రీమంత కార్యక్రమంలో ఉంది. నా విలేకరులకు అవకాశం ఏంటి శివ, మీ వెనక విలేకరులు విలేకరులకు అవకాశం ఏంటి? విలేకరులు ఫోటో వేస్తే నా మధ్యలో కన్నా ఫ్రీగా ఉండమని చెప్పిన అందరినీ తోసుకోకూడదు. శాసనసభ్యులు జయరామన్న గారు వచ్చి ఉన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పాట పాడతారు మరి భీమా. ఆ పాట పిలకండి మీరందరూ. భీమా యశ్వ భీమా పాట. అక్క ఇట్లా తిరగండి, ఇట్లా తిరగండి. అక్కడ ఇరుగు నా ఈశ్వరన్న, నా ఈశ్వరన్న ఇక్కడ తిరగండి. ఓకే
తెలుగుదేశం మరి ప్రియతమ నాయకులు మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈ జక్కలచెరువు గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు గుంతకల్ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ చప్పట్లతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ అన్నగారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన యువ నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటశివుడు యాదవ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ వెంకటశివుడు యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే జనసేన నాయకులు శ్రీ మణికంఠ గారికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మణికంఠ గారు. అలాగే మన గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కుమ్మనూరు నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి మన అధికారులు శ్రీ ఆర్డీఓ గారు, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి కళ్యాణి మేడం గారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం ప్లీజ్ మేడం. అలాగే సన్మాన కార్యక్రమం గారు శ్రీమతి జి విశాలక్ష్మి మేడం గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుత్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ శివాజీ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే తహసీల్దార్ గారు ఓపులేష్ గారు సార్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే సిడిపిఓ గారు శ్రీమతి ఢిల్లేశ్వరి మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఈ పంచాయతీరాజ్ శ్రీ మురళీధర్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే సర్పంచ్ శ్రీ సుహాసిని మేడం గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఎంపీటీసీ స్థానిక నాయకులు శ్రీ జె నారాయణ స్వామి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఎంపీటీసీ నారాయణ స్వామి గారు. అలాగే బద్రీవలి గారు తెలుగుదేశం నాయకులు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే శ్రీ ఎంకే చౌదరి గారు టీడీపీ నాయకులు కోరుతున్నాం. అలాగే శ్రీ చిన్న వెంకటేష్ గారు జనసేన నాయకులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బి నారాయణ ఆహ్వానిస్తున్నాం. అలాగే పి భరత్ కుమార్ గారు సర్పంచ్ గారు ఎంగనపల్లి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ధనంజయ్ గారు ఎక్కసిన అన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. బ్యాక్ సైడ్ రన్నా పిల్లలు రండి. పంచాయత్ సెక్రటరీ ఎడ్యుకేషన్. ఎందుకు ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనే దాని మీద నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఒకేసారిగా 1000 రూపాయలు మనకు పెన్షన్ పెంచడం జరిగింది. ఆ పెన్షన్ బకాయితో పాటు 3 నెలలు కలిపి 7000 ఇవ్వడం ఒకే నెలలోనే జరిగింది. శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్డీఓ ముందుగల వారిని కోరుతున్నాం. అధికారులకు జర్నలిస్టులకు అందరికీ నా నమస్కారాలు. ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చేసిన ప్రజానికాన్ని అందరికీ నా నమస్కారాలు. సాయి గారికి నిరూపిస్తున్నా మాకున్న కొన్ని సమస్యల్ని. ఇక్కడ జక్కలచెరువు నుంచి ఇసుకరాలపల్లికి ప్లస్ జక్కలచెరువు నుంచి గొందిపల్లికి మరియు బ్రిడ్జ్ నుంచి సచివాలయానికి రోడ్ మార్గాన్ని మీరు నిర్మించాలని కోరుకుంటూ అలా వినతి పత్రం కూడా సమర్పిస్తున్నాను. అదేవిధంగా
నా గుత్తి మండలం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకు, అదే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అన్న, మనం ఎమ్మెల్యే కంటే మా ఎమ్మెల్యే కాదు, మనం అన్నగానే భావిస్తుంటాం కాబట్టి మన అన్న గుమ్మనూరు జయరాం గారికి, అదేవిధంగా మన గుమ్మనూరు జయరాం అన్న తండ్రి అయినటువంటి గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా మాకందరికి టచ్ లో ఉంటూ ఎప్పుడు సమస్యను అప్పుడు తెలుసుకుంటూ ఏమైనా కావాలంటే నేనున్నానన్నా అని చెప్తున్నా మా ఈశ్వర్ గారికి. అదేవిధంగా మన అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివన్నకి, మన జనసేన పార్టీ నాయకుడైనటువంటి నన్ను ఎప్పుడు సోదరు భావంతో భావిస్తుంటున్న మన మణికంఠానికి, ఇక్కడ వచ్చిన ఆర్డీఓ గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడున్న ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. మా గుత్తి మండలంలో ఈ జక్కల చెరువు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందన్న. ఆ ప్రత్యేకత ఏమంటే 2014 తర్వాత ఒక నాయకుడు నిన్ను పిలుచుకొని వచ్చాడన్న ఈ జక్కల చెరువు గ్రామానికి. నీకు గుర్తే ఉందన్నది, మనము అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా జక్కల చెరువు గ్రామంలో నిన్న మన ప్రచారం చేసింది. ఆ నాయకుడు ఎందుకు పిలుచుకొచ్చినాడంటే ఇక్కడికి ఆయన మనసులో వేరే బుద్ధి పెట్టుకొని ఆ నాయకుడు గుమ్మనూరు జయరాం వస్తే నేను గెలుస్తాననే ఉద్దేశంతో మన బీసీలున్న మండలానికి జయరామని పిలుచుకొచ్చి ఆ రోజు మన గుత్తి మండలంలోని జక్కల చెరువు గ్రామంలో నీదారా గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేశాడని చెప్పి ఆ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా. అందువల్లేనన్నా ఆయనకి 50,000 మెజార్టీ వచ్చిండేది. గుమ్మనూరు జయరామన్నని చూసి ఓట్లేశారు కానీ ఆ రోజు బీసీ నాయకులంతా ఆ నాయకులు కాదని చెప్పి ఈ రోజు నిరూపించారన్నా మా జక్కల చెరువు గ్రామంలో. ఎందుకే మాట చెప్తున్నారంటే ఆ రోజు కంటే ఈ రోజు నీకు మెజార్టీ వచ్చిందని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలుసుకుంటాను ఈ జక్కల చెరువు గ్రామం నుంచి. ఎందుకంటే ఈ జక్కల చెరువు గ్రామంలో మన గుమ్మనూరు గ్రామంలో నీ అన్నదమ్ములు ఎట్లయితే ఉన్నారో అదే విధంగా ఈ జక్కల చెరువు గ్రామంలో ఉన్న జక్కల చెరువు యూత్ అంతా నాకెప్పుడు అన్నదమ్ములుగానే నాకంటే ఎప్పుడు నీతో పాటు ఈశ్వర్తో పాటు నడుచుంటారన్న ఎప్పుడు మీరంతా. నానా ఇవాళకి ఎలక్షన్ వెళ్తున్నా ఎప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళంతా ఎవరో ఒక నాయకుడి కింద పనిచేసే నాయకులు వీళ్ళంతా జక్కల చెరువు గ్రామంలో యువత అంతా. కానీ ఇంత దగ్గర తీసుకున్న నాయకుడు మా జయరామన్నే అని చెప్పి ఈరోజు ఖండాముఖంగా చెప్తున్నారన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులంతా. ఎందుకు ఆ మాట చెప్తారంటే గుర్తు తెలియని పేర్లన్నా, గోవింద్ అంటే ఎవరన్నా, ప్రతాప్ అంటే ఎవరన్నా, నారాయణ అంటే ఎవరన్నా వాళ్ళంటే ఈ రోజు పెద్దక్క విషయం అయితేనేముంది, ఇక్కడున్న నాయకులు అయితేనేముంది, ప్రతాప్ ఆ రోజన్నా రాజకీయం చేసిందా, కానీ ఈ రోజు వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళంతా. కానీ ఈ రోజు నాతో అంటుంటారు అన్న మాకు ఇలాంటి నాయకుడు, మాకు జయరాం అంటే నాయకుడు ఇంతవరకు ఎక్కడ దొరకలేదన్న నియోజకవర్గంలో. అందుకోసము జయరామన్న కోసం మా వ్యాపారాలు ఏమన్నా మా ప్రాణాలైనా అర్పిస్తాం అన్న కోసం అని చెప్పి ఈరోజు జక్కల చెరువు గ్రామం గురించి ఎన్నో విధాలుగా నాతో చెప్పడం జరిగిందన్న. అన్న నువ్వు ఒక్కటేనన్నా మా జక్కల చెరువు గ్రామాన్ని ఈ మండలంలో ఒక ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడి నుంచి ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారనే నిదర్శనము మీరే అని చెప్తున్నాను ఈరోజు సభాముఖ్యంగా. ఎందుకంటే ఆ నాయకుడు ఆ రోజు మిమ్మల్ని తోలుకొని వచ్చి కాలు పెట్టించి ఆయన ఎమ్మెల్యే. ఆ తర్వాత నీ పాదం బాగుంది కాబట్టి ఇక్కడున్న తొండపాడు రంగస్వామి అయితేనేముంది, ఇక్కడ రాముడు అయితేనేముంది, గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా రావాలని రాసి పెట్టారు కాబట్టి ఈ రోజు గుంటకల్ నియోజకవర్గానికి ఆ దేవుడు ఆశీస్సులు చంద్రబాబు నాయుడుతో పాటు నీకు ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో అయితేనా నువ్వు జక్కల చెరువు గ్రామానికి పెద్దపీట చేసావన్నా. ఈ సచివాలయానికి 20 లక్షలు మీరు సీసీ రోడ్లు మీరు కేటాయించినందుకు మీకు ఈ జక్కల చెరువు గ్రామం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. అదే విధంగా జక్కల చెరువు గ్రామంలో ఏ రోజన్నా చెరువు నిండాక మేము ఇక్కడ చెరువు ఎప్పుడు నీళ్ళు వచ్చినా తెగిపోతూనే ఉండే. చెరువులో నీళ్ళు ఉన్న తర్వాత ఏ రోజు ఉందా చెప్పేదా, పాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఏదైనా కూడా నిలబడతారు అన్నట్ల ఆ రోజు చిన్న రంధ్రం పడితేనే జయరామన్నకి వాట్సాప్ లో పెట్టాము.
వాట్సాప్ లో పెడితే ఇమ్మీడియట్ గా సన్నదని చూడొచ్చు, నువ్వు అది పెద్దగా అవుతుంది, ఖచ్చితంగా నువ్వు అక్కడ పోయి దగ్గరుండని చెప్పడంతో ఆర్టీఓ సార్ అయితేనే ఉంది, ఎంఆర్ఓ సార్ అయితేనే ఉంది, ప్రతి అధికారికి ఇక్కడ ధైర్యం ఇచ్చి ఆ గండి ఎక్కడుందో ఆ గండిని పూంచి ఈ రోజు చెరువు నిండా కలకలాడే విధంగా నేను ఉండామంటే అది మంచి నాయకుడు ఉండేయడం వల్లే మనకి ఈ రోజు మంచి జరుగుతుందనే నిదర్శనం అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా. జక్కల్ చెరువు గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ హీరో అయినటువంటి, ఎందుకు హీరో అంటున్నాను అంటే ప్రధానంగా గుత్తికి అనాది కాలంగా ఒక సమస్య ఉంది. అలాంటి సమస్యని తీర్చినటువంటి అపర భగీరథుడు కాబట్టి మనకి గుత్తి చెరుకు నీళ్ళు నింపినాడు కాబట్టి హీరో ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ మా ప్రియతమ ఆత్మీయ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. స్త్రీలను ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు చూపించారంటే ఓటు అనే రూపంలో చూపించారు. నిజంగా ఘనమైనటువంటి విజయాన్ని అందించినటువంటి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మాకు కలిగించారు. ఖచ్చితంగా అంటే గుంతకల్ నియోజకవర్గంలో మా నాయకుడు గుమ్మనూరు జయరాం గారి అద్భుతమైనటువంటి సహకారంతో ప్రతి ఒక్క పనిని చేసి పెడతామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆయన ఇక్కడ పెట్టినటువంటి నాయకులు కంటే కొన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి నాయకులు పనిచేసే తీరు చూస్తే నవ్వుతో నా భవిష్యత్ ఎంత స్ఫూర్తినిస్తుంది అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆన్ ఫీల్డ్ లో ఉంటారు. నిజంగా దానికి నిదర్శనమే నా మిత్రుడు ఆత్మీయమైనటువంటి గుమ్మనూరు నారాయణ గారు. నేను ఎన్నో సందర్భాల్లో చూసినాను, పొద్దున్న లేస్తేనే ఆరిపోతాడు 6 గంటలకి. ఎవరన్నా ఏందబ్బా, మామూలుగా ఒక క్యాడర్ వచ్చిన తర్వాత గెలుపు వచ్చిన తర్వాత అహం ఉంటుంది, అసలు లేదు. నిజంగా వీళ్ళని చూసి నాకు అనిపించింది అనమాట, ఖచ్చితంగా అంటే నాయకత్వం అంటే ఇది రా అని చెప్పి. ముఖ్యంగా నేను గత మీటింగ్లో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా స్మరించుకోక తప్పని పరిస్థితి. నిజంగా అద్భుతమైనటువంటి సేవా నివృత్తి కలిగినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ చెప్పాల్సింది తప్పకుండా. ఏమి ఆ సేవా నివృత్తి అంటే, మన వరదలు వస్తే నిజంగా అంటే గుంతకల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా అంటే మానవతా దృక్పథంతో వరద బాధితులకి సహాయం చేయాలి అని చెప్పి గొప్ప సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టాడు ఒక యువకుడు. నిజంగా అంటే వయసులో చుట్టూడేమో కానీ నాయకత్వ పటిమల మటుకు చాలా గొప్పడని ఎప్పుడు రుజువు చేస్తుంటాడు. నిజంగా బియ్యం లారీల కోసం అని చెప్పి భిక్షాటన చేయించి ఆ వరద బాధితులకి మొదటిగా లారీలు ఏర్పాటు చేసి బియ్యం ధాన్యాన్ని ఇక్కడ నుంచి పంపించినటువంటి మా ఆత్మీయ మిత్రుడు శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారికి ఖచ్చితంగా అంటే మా కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నిజంగా మా నాయకుడు మొన్న చెప్పినట్లు మా అనంత జిల్లా కాషాయ దళపతి మా వెంకట శివ యాదవ్ గారు ఏ రోజైతే పగ్గాలు చేపట్టారో కానీ జిల్లా అంతా పసుపుమయం క్లీన్ స్వీప్ చేసి పడేసింది. నిజంగా మీ నాయకత్వానికి కూడా మిత్రమా నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. చివరిగా ఏదేమైనా ఈ సభను ఉద్దేశించి ఒక 2 గొప్ప నాయకుల గురించి స్మరించుకొని లేని మనం మాట్లాడలేం. ఎవరు ఆ గొప్ప నాయకుడు? మీరే చెప్పాలి. ఫస్ట్ నాయకుడు ఎవరంటే మన అందరికీ స్ఫూర్తి ప్రదాత, దార్శనికతమైనటువంటి నేత, ముఖ్యంగా సైదరాబాద్ నిర్మాత, కాషాయ దళపతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే నిజంగా ఎక్స్పెషలీ డ్వాక్రా మహిళలు ఈరోజు ఇంత గొప్పగా ఇంత ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి నేపథ్యంలో ఉన్నారంటే ఇప్పుడు కాదు, ఆయన సీఎం గా మొదటి రోజు నుంచి డ్వాక్రా మహిళలందరినీ నిజంగా ఆర్థిక పరిపుష్టి లేక నిలబెట్టగా చేసినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. కరెక్టే కదా? ఈరోజు అందరూ ఉచిత గ్యాసు, దీపం పథకము, రకరకాల పథకాలన్నీ మీకే వచ్చాయంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫలితమే. ఏదేమైనా ఆయన అద్భుతమైనటువంటి నాయకత్వంలో నిజంగా వరదలు వచ్చినప్పుడు మొన్న సుమారు అంటే 12 రోజులు తిండి తిప్పలు మానేసి వరద బాధితుల కోసం 75 సంవత్సరాల నవయుకుడు పోరాటాన్ని మనం చూసాం. అలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేసేందుకు చాలా గర్వంగా ఉంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా రాష్ట్రం ఎంతో అంటే గత పాలనలో చాలా దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే
ఖచ్చితంగా అంటే రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడి కోసం మనం పనిచేయాలని చెప్పి ముందుకొచ్చి పనిచేసినటువంటి వ్యక్తి తన అద్భుతమైనటువంటి పోరాటంతో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి కీలక కారణమైనటువంటి వ్యక్తి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తను బాధ్యత చేపట్టిన వెంటనే ఈ 100 రోజుల్లో దగ్గర 2000 కోట్ల నిధులని డైరెక్ట్ పంచాయతీ శాఖ నిధులకి వచ్చేలాగా చేశారంటే నిజంగా గ్రామ స్వరాజ్యమైనటువంటి లక్ష్యంతో ఈ కూటమి పనిచేస్తుంది. ఏది ఏమైనా చివరిగా ఒక పెద్ద గురించి మాట్లాడాల్సిందే. భారత జాతి ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన అద్భుతమైనటువంటి సహకారంతో మన రాష్ట్రము సుభిక్షంగా ముందుకెళ్తుంది. దానికి మెయిన్ కారణమే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి అతి త్వరలోనే మనకి నిధులు సమకూరుతాయి. అధికారులకు, పసుపు సైన్యానికి, జన సైన్యానికి, కాషాయ దళానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారికి, అదేవిధంగా తనయుడు ఈశ్వర్ గారికి, అదేవిధంగా నారాయణ గారికి, జనసేన మణికంఠ గారికి, సురేష్ గారికి, వెంకటేష్ కు, అదే తెలుగుదేశం నాయకులు, మన అధికారులు, ప్రతి ఒక్కరికి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజెంట్ ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరికి, అధికారులందరికీ, మీడియా సోదరులకు, పోలీసు అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభ ముందున్న మహిళా సోదరుల అక్కలకు, అమ్మలకు అందరికీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే 100 రోజుల్లో గత ప్రభుత్వంలో ఏం చేశారు, ఇప్పుడు మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశాము ఒక్కసారి ఆలోచించుకోండి. గత 5 ఏళ్లలో ఒక నరక యాతన చూసాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 3 నెలల ముందు మాట ఇచ్చినా కూడా అది కూడా కలిపి పెన్షన్ 4,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి దానికి 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందంటే పేదల పట్ల ఉన్న ఆయనకు ఎంత గౌరవమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులను బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పేద వర్గాలు బాగుండాలంటే మంచి చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అలా పోతే యువత భవిష్యత్తు కోసం మెగా డిఎస్సి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకమే యువత భవిష్యత్తు కోసం మంచి జరగాలనే ఉద్దేశంతో 16,000 చిల్లర మెగా డిఎస్సి పోస్టులు కూడా విడుదల చేయడం జరిగిందంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత మేలు చేయాలనే ఉద్దేశం ఉందో. గత ప్రభుత్వం చూసుకుంటే ప్రతి జనవరిలోనే మేము మెగా డిఎస్సి వదులుతామని అబద్ధాలు చెప్పి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని జనాలకు మోసం చేసి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే ఇవ్వడం జరిగింది. అలాగే పోతే బస్సులు, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు 1,400 చిల్లర బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామమ్మా. గ్యాస్ సిలిండర్లు, దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంట్లో ఉన్న మహిళలకు 1,500 రూపాయలు. ప్రతి ఒక్కటి సూపర్ 6 పథకంలో ఏవేవి హామీలు ఉన్నాయో అన్ని ఖచ్చితంగా సూచన తప్పకోకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతుందమ్మా. ఏ ఆలోచన వద్దు, ఏ అపవాదులు. ఏదో కొంతమంది ఇప్పుడే ఏదో అయిపోయినట్లు 100 రోజులలోనే సంక్షోభంలో సంక్షేమం చేపడుతున్న మన ముఖ్యమంత్రికి అప్పుడే 100 రోజుల్లోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. 100 రోజుల్లో ఇన్ని పనులు చేశారే, ఇంకా ఎన్ని కావాలన్నా కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా చేయడానికి ఆయనకు ముందుకొచ్చే విధంగా ఉన్నాడు. అలా పోతే చెప్పుకుంటూ పోతే మనకు గతంలో ఇళ్ల స్థలాలకు ఎంత ఇచ్చేవాళ్ళు పల్లెలలో, ఈరోజు ఇళ్ల స్థలాలకు 3 సెంట్లు స్థలం, పట్టణాలలో 2 సెంట్లు స్థలం, ఆ ఇంటికి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే ఆశామాష కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకన్నా జనాలకు, పేదలకు
మంచి చేయాలనే దృక్పథంతో ఆఖరికి లాస్ట్ లో ఇంతకు ముందున్న పాత బకాయిలున్నా కూడా రాష్ట్రంలో 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం 2014-19లో నీరు చెట్టు వర్కులు చేసిన వాళ్ళకు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక బిల్లు చెల్లించుకోకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆఖరికి మొన్న 4 రోజుల కిందటే 250 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా మిగతా వారికి కూడా ఏ అనుమానం లేకుండా అందరికీ బిల్లులు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. ఇలా పోతే ఉచిత ఇసుక విధానం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే తీసుకుంటారు. ఇంతకుముందు ఇసుక కూడా కొనుగోలు ఉండేది. ఇప్పుడు కూడా ఏదో దీనిపైన అపోహలు ఏమో వద్దు, ట్రాన్స్పోర్ట్ మాత్రమే తీసుకుంటారు. మసీదులు మెయింటెనెన్స్ కు, అదే విధంగా వాళ్ళకు హజ్జుకు పోవడానికి ₹1,00,000 డబ్బులు ఇవ్వడం, ఇట్లా వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పాటుగా ఆయనంట మనం అందరం, ఇది మంచి ప్రభుత్వం, ఆయనంట మనం అంతా ఉంటే మన యువత కూడా అదే విధంగా ఆయనకు తోడుగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మరి యువతకు స్ఫూర్తి అయినటువంటి శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, మా అవ్వ అమ్మలకు, నాతో పాటు ఉన్న పెద్దలందరికీ, మరి మన 3 మండలాల నుంచి వచ్చిన నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 100 రోజులైంది రావణ రాజ్యం వెళ్ళిపోయి, సైకో రాజ్యం వెళ్ళిపోయి, చంద్రన్న రాజకీయం మనం ఈరోజు మొదలై 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. పైన మన మోదీ గారు, స్టేట్లో మన ఇద్దరు ఎనర్జెటిక్ లీడర్స్, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన లోకేష్ అన్న గారు, ప్రతి ఒక్కరూ మన కోసం చాలా కష్టపడుతున్నారు. అలాగే మన గుంటకల్ కాన్స్టిట్యున్సీలో మాస్లో నారాయణ అన్న, క్లాస్లో నేను, 2 కాంబినేషన్ మా నాన్నగారు. ఏ కష్టం వచ్చినా మా ఫ్యామిలీ మీకోసం ముందుంటే మేము కష్టపడతాము. తర్వాత చెక్కల చెరువు, గుమ్నూరు తర్వాత గుమ్నూరు ఏదైనా ఉందంటే పామిడిలో కొండాపురము, గుత్తిలో జక్కల చెరువు యూత్, గుంటకల్ యూత్ మా కోసం బాగా కష్టపడుతున్నారు. మీకోసం కూడా మేము ప్రతి ఒక్కరూ కష్టపడతాం. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో మరియు అన్ని వార్డుల్లో ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది, ఈ ప్రజల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అనే విషయం మీద ఎమ్మెల్యే గారు మన గుమ్మనూరు జయరాం గారికి, అదేవిధంగా ఈ మండల అధికారులకి మరియు మండల స్పెషల్ ఆఫీసర్కి, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి నాయకులకు, ఈ జక్కల చెరువు గ్రామ ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో ఆ సూపర్ 6 అమల్లో భాగంగా మొట్టమొదటిగా మీకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంపు చేయడం, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 3 నెలల బకాయిలు 3,000 మరియు రెగ్యులర్ పెన్షన్ పెంచిన 4,000 మొత్తం కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలకి మీకు మేము అందజేయడం జరిగింది. ఆ రోజు వాలంటీర్లు లేకుండా ఈ సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేసి ఉదయం 10 గంటల వరకే రాష్ట్రం మొత్తం మీదుగా 90% పెన్షన్ పంపిణీ చేయడం, అది వాలంటీర్లతో నిమిత్తం లేకుండా మేము దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన
అనంతపురం జిల్లా ఈ పెన్షన్ పంపిణీ పథకంలో 3వ స్థానంలో నిలవడం మా మండల అధికారులు, గ్రామస్థాయి అధికారులు కృషికి నిదర్శనం. ఆ తర్వాత మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి రద్దు చేస్తూ తను 2వ సంతకం చేయడం. ఆ తర్వాత మనకి మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాల పైచిలకు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేసి మన ఉద్యోగార్థుల్లో ఆశలు రేకెత్తించి త్వరలో వాళ్ళు ఉపాధ్యాయులకు వీలుగా తను సంతకం చేయడం. తర్వాత మనకి రాబోయే దీపావళికి మనకి ఈ వంట గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీలో భాగంగా ఇచ్చారో దాని అమలుకి శ్రీకారం చుట్టడం. తర్వాత మనకి ఏదైతే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం మనకి సూపర్ 6 భాగంలో మరో హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు 1400 బస్సులు రీసెంట్ గా కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి అవి కూడా మనకి ఆ అమల్లో భాగంగా చేయడం జరుగుతుంది. తర్వాత సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఏదైతే ఇస్తున్నారో అది కావచ్చు, అమ్మకు వందనం కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మనకి మీ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పతిమబిందు మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు గుమ్మనూరు జయరాం అన్న గారికి, మన అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు అన్న గారికి, మణికంఠ గారికి, వేదిక ఆర్టీఓ సార్ గారికి, ప్రభుత్వ నుంచి నియమితమైన అందరికీ, తర్వాత ఇక్కడికి విచ్చేసిన మహిళలకి, నాయకులకి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ నాయకులు నమస్కారాలు. ఇప్పటి వరకు అందరూ మీకు చెప్పింటారు 100 రోజులు మంచి ప్రభుత్వం అనేసి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. 100 రోజులే కాదు, 5 సంవత్సరాల్లో ఎన్ని రోజులు ఉన్నాయో 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా ఇది మంచి ప్రభుత్వంగానే నిలబడిపోతుంది. ఎందుకంటే అక్కడ నాయకత్వం వహిస్తున్నది పైన మోడీ గారైతే మన రాష్ట్రానికి చంద్రబాబు గారు, ఆయనకి సహాయంగా మన జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఈ ముగ్గురి నేతృత్వంలో మన రాష్ట్రము, మన దేశము ఖచ్చితంగా మంచి అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన గుంతకల్ నియోజకవర్గానికి కూడా అలాగనే మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు, తర్వాత జయరాం అన్న గారు అయితేనేమి, జయరాం అన్న గారి సోదరులు అందరూ కలిసి, తర్వాత ఈశ్వర్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో మన గుంతకల్ నియోజకవర్గం కూడా చాలా గొప్ప అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే గుత్తిపట్టణానికి వాటర్ సమస్య చాలా వరకు తీరిపోయింది, చెరువులన్నీ నింపేశారు. అన్నగారి మన నియోజకవర్గంలో పాదం మోపిన వేళ విశేషమేమో కానీ మన అందరి చెరువులు నింపి మన యొక్క సమస్యలన్నీ ఒకటొకటి తొందరగా నెరవేరుతున్నాయి. ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా త్వరలో అన్నగారు తీరుస్తారు. సో అన్నకి రామలక్ష్మణులు లాంటి తమ్ముళ్ళు ఉన్నారు. అలాంటి వారు కూడా, వాళ్ళు కూడా మనకు ఎన్నో విధంగా సహకరిస్తూ మన గుంతకల్ అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ జక్కల్ చెరువు యూత్ కార్యక్రమం అయిపోతేనే జయరామ్ అన్న మాట్లాడతారు. హలో, వర్గాల యొక్క ఆశా జ్యోతి, మరి మనకందరికీ అభిమాన నాయకులు గుమ్మనూరు జయరాం గారిని, గౌరవ శాసనసభ్యులు వారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందున్న నా అక్క చెల్లెమ్మల అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మండలాల నుంచి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈరోజు చెక్కల చెరువులో పండగ వాతావరణం, అక్క చెల్లెమ్మల పండగ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలు ఈరోజు రావడం కూడా వారందరికీ పేరు పైన హృదయపూర్వక మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అక్కలారా, నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి అయి 100 రోజులు పూర్తి చేసి ఆ 100 రోజుల్లోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏం మేలు జరిగిందనే విధంగా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన 100 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అయిన అడుగుజాడల్లో ఈరోజు చివరి రోజు ఎక్కడ పెట్టాలని తమ్ముళ్ళు అనుకుంటే ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలని చెప్పేసి తమ్ముడు నారాయణ అడగడం, నేను 6 సభలకు వెళ్ళడం జరిగింది, కానీ ఇంత ఎత్తున నేను చూడలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఈ ప్రేమ, ఈ అనురాగానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో చూసాం, ఎంతో మంది నాయకులు చూసాం, కానీ విజన్ కలిగిన నాయకుడు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఎలక్షన్ ముందు 6 సూపర్ 6 పథకాలు పెట్టి ప్రజల ముందుకు వచ్చి 5 కోట్ల ప్రజలకి నేను మేలు చేయాలా, 5 కోట్ల ప్రజలకి నేను వాళ్ళకి అండగా ఉండాలా, వారి కోసం ఏదైనా సాధించాలని చెప్పేసి సూపర్ 6 పథకాలు పెట్టి దాంట్లో దశల వారీగా పనిచేసేయాలని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరం తెలుసుకున్న విషయం. ఆ 4,000 రూపాయలు కాకుండా ఆ ఎలక్షన్ టైంలో ఏమాత్రం బాకీ ఉన్నా 1,000 రూపాయలు 7,000 రూపాయలు ఫస్ట్ నెలలో ఇస్తాననే విధంగా ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరికి తెలుసు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలు, మీరు పొయ్యిల పైన కట్టెల పైన వంట చేసుకొని అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న అక్క చెల్లెమ్మలు భర్తలు తెచ్చే జీతంలో ఈ వంట గ్యాస్ సిలిండర్లు చాలా అధికమై ధరలు ఎక్కువై వారు ఆ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో మీ ఇంటికి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఉండి అక్క చెల్లెమ్మలకి ఒక తోబుట్టుగా అన్నగా ఉంటానని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితంగా ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు అని అనుకోవచ్చు, దీపావళి రోజుకి ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఇది కాకుండా మన పిల్లలు చదువుకున్న పిల్లవాళ్ళకి, ఎంతో మంది చదువుకునే ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు ఆదుకోలేని పరిస్థితిలో ఆ పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16,000 పైచలకులోనే ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా మన రాష్ట్రంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎంతో మంది పేద ప్రజలు టౌన్లకు పోవాలన్నా వారి ఖర్చులకి కాకుండా డబ్బులు లేని పరిస్థితిలో
అక్కడ భోజనం చేయాలంటే వందల ఖర్చు వచ్చేది. కానీ ఆ 100 రూపాయలు చూసిన తర్వాత ఆ కష్టాలు తెలుసుకొని కడుపు నిండా భోజనం చేయాలంటే కొంతమంది డబ్బులు లేక ఉపవాసం ఉండి వారి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసే టయాల్లో అది గమనించిన మన నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన వారి ఉపవాసాలతో పోకూడదని చెప్పేసి అన్నా క్యాంటీన్లు పెట్టి రాష్ట్రంలోనే 193 రాష్ట్రంలోనే 193 అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మొన్ననే 173 క్యాంటీన్లు ఓపెన్ గా ఇంకా 20 ఉన్నాయి. 5 రూపాయలకే భోజనం అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన అనేది మనందరూ తెలుసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కేవలం 100 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున మనకి ఈ అవకాశం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన. మన టీవీలో చూస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం, వర్షాలు వచ్చి వరదలు వచ్చి విజయవాడ అతలకుతలమై సముద్రం ఎక్కడుందంటే విజయవాడలోనే సముద్రం ప్రవహిస్తుంది అనే విధంగా 10 రోజుల క్రితం చూసాం. దాదాపుగా 10 రోజుల నుంచి పెద్దాయన 74 సంవత్సరాల వయసున్న పెద్దాయన విజయవాడలో సముద్రంలాగా ప్రవహించే నడిబడ్డున పడవ పైన నిలుచుకొని అక్కడున్న ప్రజల్ని కష్టాలు తెలుసుకొని నేను అండగా ఉంటానని చెప్పేసి ఆ ప్రజలు సేవ చేసే నాయకుడు ఎక్కడైనా ఉండాలంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేది మనందరూ తెలుసుకోవాలా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన పిల్లలే వర్షాలు వస్తే విద్య పైన గవాసర్లు వేయాలన్నా కూడా లేని పరిస్థితిలో ఈరోజు అంత పెద్ద వయసున్న ముఖ్యమంత్రి నేరుగా చూసి ప్రజల్ని కాపాడుకుంటున్నాడంటే ఇలాంటి నాయకుడు కావాలని చెప్పేసి 5 కోట్ల ప్రజలు ఆయన బ్రహ్మాండమైన మెజార్టీ ఎంత తెలుసా? 175 సీట్లు 164 సీట్లు అందించిన ఘనత ఈ అక్క చెల్లమ్మలకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమానికి అదేవిధంగా గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం తీసుకురావాలా, గ్రామాలు బాగుండాలా, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా గత ప్రభుత్వం చూసాం. గ్రామంలోన ఒక్క గంప ఇటుక కానీ ఒక గంప సిమెంట్ కానీ ఎక్కడ ఇవ్వలేని పరిస్థితిలో గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ఈరోజు మండలానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి నియోజకవర్గం పైన కూడా దాదాపుగా 15 కోట్ల చిలకతో ఈరోజు నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలా, ప్రతి గ్రామంలో డ్రైనేజీలు ఉండాలని చెప్పిన విధంగా ఈరోజు ఇప్పుడే జక్కల చెరువులో ఒక రోడ్డు ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ రోడ్లే కాకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కుళాయి కానీ అన్ని విధాలుగా ప్రజలకు ఏం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పెద్ద ఆయన సహాయ సహకారాలు ఉంది. ఆయన సహాయ సహకారాలకు తోడుగా పెద్ద ఆయన కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఆయన ఆశీర్వాదం అంతే. ఆయన ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం వైపు చూసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకున్న నాయకుడు నరేంద్ర మోడీ పెద్ద ఆయన చెప్పచ్చు. అదేవిధంగా మన రాష్ట్రానికి విజయం ఉన్న నాయకుడు ఎవరు కావాలంటే
నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని ఎన్నో త్యాగాలు చేసి నాకు సీట్లు తక్కువైనా పర్వాలేదు, నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ఆయనకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ 3 పార్టీల కలయిక బ్రహ్మాండమైన కలయిక. మొన్ననే 100 రోజుల ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అన్నాడు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు వేరే ఉండొచ్చు కానీ మనసు మాత్రం ఒక్కటే అని చెప్పేసి చెప్పడం కూడా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అది కాకున్నట్లా ఇంకా సూపర్ 6 పథకాలలో గత ప్రభుత్వం ఉన్న నాయకులు అంటారు సూపర్ 6 సూపర్ 7 అంటారు, అది అవుతుంది అనే ఆ మాట అంటారు. కానీ 5 కోట్ల ప్రజల అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి మాటిస్తున్నాం, దశల వారీగా ఈ 100 రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే ఇంకా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా పెన్షన్ అంటే డబ్బుతో కూడుకున్న నెలల్లో డబ్బులతో కూడుకున్న పని. గత ప్రభుత్వం 3,000 రూపాయలు చేసేది దశల వారుగా 4 టైములు తీసుకుంటే ఒకే టైంలోనే 1,000 రూపాయలు ఇచ్చి అవ్వాతాతలను ఆదుకున్న నాయకుడు పెద్ద ఆయన. రాష్ట్రంలోనే మన జిల్లాలోనే మన గుత్తి మండలానికి 6,206 పెన్షన్లుంటే ఈ గుత్తి మండలంలోనే డబ్బులు ఎంత తెలుసా? 28,14,00,000 రూపాయలు. ఒక్క మండలానికి 28,14,00,000 అవుతుంది. ఇంకా ఎన్ని మండలాలు ఉన్నాయి? ఇంత డబ్బు 1వ తారీఖు వస్తేనే అక్క చెల్లెమ్మలకి, అదేవిధంగా అక్క చెల్లెమ్మల అవ్వ తాతలకి, వితంతులకి, వికలాంగులకి ఇచ్చి ఆదుకున్న నాయకుడు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలు ఎక్కువ ఉన్నారు. కొన్ని విషయాలుగా మామూలుగా మాట్లాడుకుందాం. పల్లిలో జరిగిన విధంగా ఈరోజు అవ్వాతాతలకి మర్యాద ఎక్కువైంది. అక్కలు నవ్వుతున్నారు. అవ్వాతాతలకి ఎక్కువ మర్యాద వచ్చిందని నేను అనుకుంటా. అది ఏమో మర్యాద తెలుసా? 4,000 రూపాయల పెన్షన్. కోడలు కొడుకు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత ఈ ముసలింతో ఎందుకు కాటప్ప అని కోడలు అనుకోవచ్చు, కొడుకు అనుకోవచ్చు. కానీ వాడికి పెద్దరికం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇస్తే 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒకవైపు చూస్తుంది కోడలు కానీ కొడుకు కానీ. 29 నుంచి 32 రోజులు ఇంకా ప్రత్యేకంగా అవ్వాతాతలు చూస్తారని, మర్యాద బాగుంటుందని నేను అనుకుంటా. అవ్వా చెప్పండి, నిజమా? నిజమే. మా అక్క చేతింది. ఇంట్లో కోడలైనా కొడుకైనా ఆ 2 రోజులు 29, 30 తారీఖు రోజు బ్రహ్మాండమైన పని. మాకు అత్త నీళ్ళు పోసుకుంటావా అని కోడలు అడుగుతుంది. నాన్నని కొడుకు, నాన్న నీకు కోటు కొనిస్తున్నా అంటాడు. ఎందుకు? 1వ తారీఖు రోజు 2,000 రూపాయలు పెన్షన్ తొప్పేయాలని చెప్పేసి. అంటే వీళ్ళందరికీ గౌరవం దక్కాలంటే పెద్ద 4,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఇలాగే బతకాల పెద్దోళ్ళు అని చెప్పేసి ఇచ్చిన నాయకుడు, గుర్తించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనేది మనందరికీ తెలుసుకునే విషయం.
కోడళ్ళు ఎక్కువ అక్క చెల్లెలు ఉండరు, ఏమనుకోదండి అమ్మా. నేను పల్లెల్లో పుట్టాను, గుమ్మనూరు మా గ్రామం. ఎంతోమంది చాలా రీతిగా నేను చూశాను, కళ్ళారా చూశాను. అత్త కోడళ్ళకి చేసేది అంటే తర్వాత కోడలైనాక అత్త కావాల్సిందే, అయినా కూడా కోడలు స్వరూపం కోడలు చూపిస్తుంది, కొడుకు స్వరూపం కొడుకు చూపిస్తారు. కాబట్టి ఇది కొంచెం ఎక్కువ, మా అక్క చెల్లెములు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీతో ఆ రకంగా ఉంటుందని చెప్పేసి మీరు పంచుకున్నారు. కాబట్టి మీరు ఏదో ఎవరు కూడా నా గురించి ఏమనుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా టీవీలో వచ్చిన తర్వాత ఎంతో మంది కూడా నా పైన అబండాలు వేశారు. గుమ్మనూరు జైరం వస్తే రౌడీ రాజకీయం చేస్తారంటారు, గుమ్మనూరు జైరం వస్తే ఎన్నో హత్యలు చేయిస్తారంటారు. ఎన్నో నేను 30 రోజులు ప్రచారం చేసిన రోజంతా అపప్రచారం చేసి వాళ్ళు ఎన్నో అపప్రచారాలు చేసినా కూడా నా అక్క చెల్లెమ్మలు కూడా మాటికి ఎవరు కూడా వినకుండా ఈ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారంటే మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆషామాష కాదక్క, 175 ఎమ్మెల్యే సీట్లలో 30 రోజులకే ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఘనత ఈ గుంటకల్ నియోజకవర్గం అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. 30 రోజులనే నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి 30 రోజులకే 1,05,000 ఓట్లు వేసి ఆదుకున్నారు. చూడు, నా ఊపిరున్నంత వరకు కూడా నేను మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. నేను ఎన్నో రోజులు చెప్తున్నా, ఎన్నో ప్రచారాల్లో ఎన్నో మీటింగ్లో చెప్తున్నా, నేను రాజకీయానికి కొత్త కాదు. నేను రాజకీయానికి దాదాపుగా ఈసారి 3వసారి యాక్టర్గా గెలిచాను. నేను 5 సంవత్సరాల మంత్రిగా కూడా ఉన్నాను. కానీ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా 5 సంవత్సరాలే, అది శాశ్వతం కాదు. నేను అంటుంటాను, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంత్రి ఎమ్మెల్యే తగ్గిపోతామని చెప్పి రావద్దండి అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, సొంత కుటుంబ సభ్యుడు మీ అన్న మా తమ్ముడు ఉన్నాడు, గుమ్మనూరు జయరాం ఉన్నాడని రావాలని చెప్పేసి నేను అప్పుడు చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మీ ఒక్క కుటుంబ సభ్యుల్లో మీ అన్న మీ తమ్ముడు అని చెప్పేసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అన్న తమ్ముడు అనే పదానికి శాశ్వతం ఉంటుంది, కానీ ఎమ్మెల్యే పదవైనా మంత్రి పదవైనా శాశ్వతం కాదని చెప్పేసి నాకు ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా రండి, ఒక్కరు వచ్చినా పని చేసి పెడతానని చెప్పడం ఆ రోజు చెప్పా. ఈరోజు ఎమ్మెల్యే అయినా కూడా మరీ చెప్తున్నా, ఏ సమస్య వచ్చినా కూడా రండి అని చెప్పేసి నేను చెప్పా. గత మీటింగ్లో చెప్పా, పోలీస్ స్టేషన్ మెట్లెక్కద్దండి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ మెట్లెక్కండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్తున్నా, పోలీస్ మెట్లు మాత్రం ఎవరు ఎక్కద్దండి, పోలీసులకు పని పెట్టద్దండి, పోలీసులకు పని లేకుండా అట్లా చేస్తాం. ఎవరు కూడా ఎప్పుడు మనిషి పోతాడో ఏమో తెలియదు, కానీ ఈ అనుగుణంగా అనురాగాలుగా ఉండి వారు ఏదైనా పోటీ పడితే అభివృద్ధి చేసేదానికి వారు బాగుండాలని దానికి పోటీ పడండి, కానీ ఈ గలాట్లకి కానీ రంకెలు రామాయణాలకి మీరు ఎవరు పోటీ పడద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే ఉండాలా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టులో నడిపేదానికి కూడా పెద్ద ఆశీర్వాదం ఉంది. ఆ వర్ణదేవుడు కూడా సహకరిస్తున్నాడు. ఈ 3 చెరువులు ఉన్నాయి, పాతకొ చెరువు, వైటి చెరువు, గుత్తి చెరువు.
ఆ 3 చెరువుల్లో నీళ్లు అందిస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు మనకి సహాయం వరదేవుడు కూడా కరించాడు. కాబట్టి ఆ చెరువుల్లో నీళ్లుంటే ఆ గ్రామంలో ఉన్న బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి నీళ్లు తాగేదానికి కానీ అన్ని విధాలుగా అవకాశం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఈ 100 రోజు కార్యక్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 5 కోట్ల ప్రజలకు ఏ మాత్రం కూడా లోటు కాకున్నట్లు చూసే జవాబుదారి మనందరం తీసుకుందాం. ఆ పెద్ద ఆయనకి మనందరం కూడా తోడుగా ఉండి ఈ 5 కోట్ల ప్రజలు మీరందరూ ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకులు గుమ్మనూరు నారాయణ సమ్మన్న గారిపై స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన శాసనసభ్యులు వారిచే మహిళలకు మెగా చెక్ అందజేయబడుతుంది. కాబట్టి మహిళా సంఘాల నాయకులు ముందుకు రావాల్సింది కోరుతున్నాం. మా ముఖ్య అతిథులు అదేవిధంగా వెంకటశివుడు యాదవ్ గారు, మరి ఈశ్వర్ గారు, మణికంఠ గారు, నారాయణ గారు వెళ్ళి మీరు కూడా వెళ్ళన్నా చెక్కు మహిళలకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. నారాయణ సమ్మన్న గారు, మరి హిమబిందు మేడం గారు అందరికీ మరి మెగా చెక్ ₹14 లక్షల మరి మహిళా సంఘాలకు మన ప్రియతమ నాయకులు మన అక్కడ ముఖ్యంగా వెనక స్టేజ్ బ్యాక్ సైడ్ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే గుమ్మనూరు చెక్కి అదేవిధంగా స్థానిక నాయకులు, తొండపాడు నాయకులు, మరి జగ్గల నాయకులు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మహిళలకి ప్రత్యేకమైన కౌంటర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం